ఇక ప్రకాశం జిల్లా నాగులపల్లపాడులో పోలింగ్ సరళిని మా ప్రతినిధి రవిబాబు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాణి, ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు జరుగుతున్న ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల ఓటర్లు బారులు తీరారు. ఉదయం నుంచి కూడా ఉదయం 7 గంటల ముందు నుంచే ఓటర్లు రావడం ఇక్కడ ప్రత్యేకంగా మనం చూస్తున్నాము. అధికారులు చేసిన ప్రయత్నాలు కావచ్చు, ఓటర్లో చైతన్యం కావచ్చు, ఏదైనా ఉదయం 7 గంటల లోపు నుంచే దాదాపు అన్ని పోలింగ్ కేంద్రాల్లో, ప్రధానంగా పట్టణ కేంద్రాల్లో ఉండే పోలింగ్ కేంద్రాలు అన్నింటిలో కూడా ఓటర్లు పెద్ద ఎత్తున బారులు తీరారు. సాధ్యమైనంత వరకు ఎండ బాధ పడక ముందే పోలింగ్ చేసుకొని ఓటింగ్ వేసుకొని ఇంటికి వెళ్ళిపోయేందుకు ఓటర్లు సిద్ధంగా ఉన్నారు. అయితే జిల్లా వ్యాప్తంగా కొన్ని చోట్ల కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడాయి. సాంకేతికంగా కొన్ని సమస్యలు ఏర్పడడంతో ఈవీఎంల మొరాయింపులు, తర్వాత ఈవీపీల మొరాయింపులు వంటివి జరిగాయి. అయితే ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల ఈవీఎంలు పనిచేయకపోవడంతో కొన్ని చోట్ల పోలింగ్ ప్రారంభం కాలేదు. గుడ్లూరు పట్టణంలో 8 గంటల వరకు 7 పోలింగ్ కేంద్రాలు ఇంతవరకు 7 పోలింగ్ కేంద్రాల్లో 8 గంటల వరకు పోలింగ్ ప్రారంభం కాలేదు. అదేవిధంగా గిద్దలూరు పట్టణంలో ఒక పోలింగ్ కేంద్రంలో మహిళలు ఒకేసారి పోలింగ్ కేంద్రంలో చొచ్చుకు రావడం, అక్కడ పోలీసులు లేకపోవడం వల్ల మహిళలందరూ ఒకేసారి పోలింగ్ బూత్ లోపలికి చొచ్చుకుని వెళ్ళడం కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అక్కడ మహిళల్లో తోపులాట కూడా జరిగింది. అదేవిధంగా కందుకూరు మండలంలో కొన్ని చోట్ల కూడా ఆలస్యంగా పోలింగ్ జరిగాయి. పరుచూరు నియోజకవర్గంలో సుమారు 30 పోలింగ్ కేంద్రాల్లో 2 గంటల ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతానికైతే ఇంకా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకపోయినా, హింసాత్మక సంఘటనలు లేకపోయినా, ఈ సాంకేతికంగా వచ్చే ఇబ్బందుల వల్ల కొంత పోలింగ్ ఆలస్యమైంది. అంతకుమించి ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు. ఓటర్లో మాత్రం చైతన్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఉదయం పూటే పోలింగ్ చేసుకుని ఇంటికి వెళ్లే విధంగా అందరూ రావడం, మహిళలు కూడా పెద్ద ఎత్తున రావడం, వృద్ధులకి వీల్ చైర్స్ వంటి ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాల వల్ల సౌకర్యవంతంగా భావిస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి, ప్రకాశం జిల్లాల పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.